హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్‌రోడ్ రోడ్లో ఉన్నామండి. కనబడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఇది మహేశ్వరం విలేజ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఈ మన్సంపల్లి నుంచి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళే దారిలో మనకు 383 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనము రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చు సార్. మన ప్లాట్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో ఇది మన్సంపల్లి విలేజ్ సార్. ఈ మన్సంపల్లి విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అవైలబుల్ ఉందండి. ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ సార్. మనకు ఇది 100 ఫీట్ రోడ్ అండి. మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనం స్ట్రైట్ వెళ్తే మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్ళొచ్చు సార్. అక్కడ నుంచి మనము బెంగళూరు హైవే వెళ్ళొచ్చండి. మనం మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి బెంగళూరు హైవే వచ్చేసి మనకు జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నామండి. ఈ రోడ్ వచ్చేసి మనకు హనుమాన్ టెంపుల్ కనెక్టివిటీ ఉంటుందండి. హనుమాన్ టెంపుల్ వెళ్ళొచ్చు ఈ రోడ్ నుంచి. మన కేసీఆర్ రీసెట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ రోడ్డుకి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉంది సార్. ఈ 40 ఫీట్ రోడ్కి కూడా మనకు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. మన ప్లాట్ వచ్చేసి డీడీసీపీ ఫైనల్ అప్రూవ్ లెవెల్లో ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 383 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. మన ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ సార్. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా నార్త్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. మనకు 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉందండి. మన 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు సెకండ్ బిట్ ప్లాట్ అవుతుందండి. మన ప్లాట్ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు గట్టుపల్లి విలేజ్ వెళ్ళొచ్చు సార్. మనకు వీరాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఈ రోడ్కి అవైలబుల్ ఉందండి. ఎగ్జాక్ట్గా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి మన్సంపల్లి విలేజ్కి. మహేశ్వరానికి వచ్చేసి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్లాట్ వచ్చేసి మనకు. మన సెస్కి వచ్చేసి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 15కి కానీ అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 14కి కానీ మిడిల్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. ఎగ్జిట్ నెంబర్ 15కి కానీ 14 కానీ జస్ట్ మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్లాట్ వచ్చేసి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో వాళ్ళు వచ్చేసి ఇది విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సార్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సార్. మన ప్లాట్కి వచ్చేసి గ్రాండ్ అరేనా స్పోర్ట్స్ కౌంటీ కూడా ఉందండి. మన లెఫ్ట్ సైడ్లో మనకు రీసెట్ కూడా అవైలబుల్ ఉంది. మనకు స్ట్రేట్ వెళ్తే కూడా రీసెట్ అవైలబుల్ ఉంది సార్. కేసీఆర్ రీసెట్ అవైలబుల్ ఉందండి. స్ట్రేట్ వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే గ్రాండ్ అరేనా రీసెట్ అవైలబుల్ ఉందండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు హనుమాన్ టెంపుల్ వచ్చేసి మనకు వీరాంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం సార్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్లో మనకు 100 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఈ 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు సెకండ్ బిట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన ప్లాట్ వచ్చేసి డీడీసీపీ ఫైనల్ అప్రూవల్ డివోట్లో ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి మనకు ఈ రోడ్ వచ్చేసి మనకు రీసెట్కి కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు గ్రాండ్ అరేనా రీసెట్కి అవైలబుల్ ఉందండి. ఈ రోడ్ వచ్చేసి కనెక్టివిటీ ఉంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో కనబడేది డీటీసీపీ లేఅవుట్ అండి. ఇది ప్రజెంట్గా 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు
మన ప్లాట్ వచ్చేసి DDCP ఫైనల్ అప్రూవల్ లివర్తో ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 383 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ ప్లాట్ సార్ మన ప్లాట్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మనకు గ్రాండ్ అరేనా రీసెట్కి కనెక్టివిటీ ఉంటుంది సార్. జస్ట్ మనకు మన వెంచర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. గ్రాండ్ అరేనా రీసెట్లో మనకు విల్లాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. ఇదే సార్ మనం అనుకున్న ప్లాటు 383 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. ఇది 40 ఫీట్ రోడ్ సార్. మనకు కనబడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. జస్ట్ మనకు 100 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది సార్ మన ప్లాట్ వచ్చేసి. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా మనకు నార్త్ సైడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇది 33 ఫీట్ రోడ్ అండి. ఇదే సార్ మనం అనుకున్న